అలా లండన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగేసి సక్సెస్‌ఫుల్‌గా సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేసుకొని బోర్డింగ్ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో. ఇదైతే మా వారి ఫేవరెట్ బ్రాండ్ అనమాట. చూపించి ఎవరైనా గిఫ్ట్ చేస్తే బావుండు అన్నట్టు వెటకారంగా చెప్తున్నారు. సో, మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. మనకైతే లండన్ నుంచి హాంబర్గ్ అయితే జస్ట్ 1½ అవరే అనమాట. చూస్తున్నారా నైట్ విజువల్స్ ఎంత బాగున్నాయో. చూస్తుండగానే మనమైతే జర్మనీలో అడుగు పెట్టేసామనమాట. హలో లాయిటే, హెర్జ్లిష్ విల్‌కొమెన్ ఇన్ డాయిచ్‌లాండ్. ఏం లేదండి. హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు డాయిచ్‌లాండ్ అని చెప్తున్నాను. సో, ఇలా సక్సెస్‌ఫుల్‌గా ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇమిగ్రేషన్‌లో ఏం అడిగారనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, ఇక్కడ చూస్తున్నారా మా లగేజ్ కూడా మేమైతే కలెక్ట్ చేసేసుకున్నాము. ఇలా నీట్‌గా ప్యాక్ చేసుకొని, వ్రాప్ చేసి, మా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా రాసామనమాట. సో, ఎలా ప్యాక్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ ట్రిప్‌కి అనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో కంపల్సరీ చూపిస్తున్నాను. ఎయిర్‌పోర్ట్ అయితే మొత్తం ఖాళీగా ఉంది. మేమైతే మా బ్రదర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చూస్తుండగానే అన్నయ్య అయితే వచ్చేసారు. సో, ఇక్కడ నుంచే మాకు లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది. లైక్ ట్రైన్ టికెట్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నారు. మేమైతే హాంబర్గ్ నుంచి ఇప్పుడు కీల్‌కి వెళ్తున్నాము. ఇదే మా ఫస్ట్ ఎస్‌బాన్ అనమాట. సో, ఎవ్వరు లేరు ట్రైన్‌లో కూడా. అలా 1½ అవర్ జర్నీ తర్వాత మేమైతే కీల్‌కి వచ్చేసాము. ఇక్కడ నుంచే చలి చంపడం స్టార్ట్ అయింది. ఇట్స్ 7 డిగ్రీస్ గాయ్స్. ఇక్కడ నుంచి అయితే జర్మనీ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ మీకు వస్తాయి. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.